ఇప్పుడు వచ్చి ఫీజులు పీకేస్తా ఉన్నారు. అంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇక దిగిపోయేలోపు జనాన్ని ఇక మిగిలింది కూడా పీక్కు తినటం కోసమే ఇటువంటి కుట్రలు పడుతున్నారు. దీనికి వైసీపీ బీజేపీ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వైసీపీ ఉంది. అంటే కరెంటు బిల్లులే కంటే ఇప్పుడు అదనపు డిపాజిట్లు ఇప్పటికి సుమారుగా గత 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు విద్యుత్ పేరుతో భారం వేశారు. రేపు ఎవరైనా అంతే. తెలుగుదేశం నుండి ఇదే పని చేసింది. ఇప్పుడు వైసీపీ ఇంకొక రూపంలో పీడిస్తూ ఉంది. ఎక్కడ ఎలా బతుకుతారు జనం? మమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో ఓట్లేయండి, గెలిపించండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? కరెంటు బిల్లులు పెంచినందుకు ఓటేయాలా? అదనపు డిపాజిట్లు వసూలు చేసేందుకు ఓటేయాలా? ఇప్పుడు హనుమంతరావు అనేటువంటి ఆటో కార్మికుడి ఇంట్లో వచ్చి ఫీజులు పీకేయటానికి వచ్చారు. పనులు చేయటానికైతే రారు. చెత్త పన్ను కట్టకపోతే